నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కంపెనీలను వైసీపీ ప్రభుత్వం తరిమి కొట్టిందన్న మంత్రి నారా లోకేష్. గతంలో మేము చేసిన కష్టం వృధా అయిందంటూ ఆవేదన. పుస్తక పఠనంతోనే విజ్ఞానం. విద్యార్థి దశ నుంచి గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలన్న భీమడోలు ఎక్సైజ్ సిఐ సత్యనారాయణ. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి. కాకినాడ శ్రీనగర్లోని ఆదిత్య శ్రీనగర్ స్కూల్లో తల్లిదండ్రులకు అవగాహన. రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ ప్రభుత్వం గతంలో ఎంతో కష్టపడి పారిశ్రామిక, ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తీసుకొచ్చిందని, కానీ జగన్ వచ్చాక ఆ కంపెనీలు రాష్ట్రం వదిలిపోయేలా చేశారని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. శాసనసభలో గురువారం 0 అవర్ తర్వాత మంత్రి లోకేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో 27 కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లాయని అన్నారు. ఎంతో కష్టపడి తాము టీసీఎల్ను రాష్ట్రానికి తీసుకురాగా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే టీసీఎల్లో పనిచేసే ఓ అధికారిని భోజనానికి పిలిచి నిర్బంధించారని అన్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్లు, డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తే పెట్టుబడి రాయితీ, తక్కువ ధరకే వసతులు కల్పిస్తామని మంత్రి చెప్పారు. ఉత్పత్తి రంగంలో ఏపీని నెంబర్ 1 స్థానంలో నిలబెడతామని చెప్పారు. కంపెనీలతో మనం ఒప్పందం కుదుర్చుకుంటే దాంట్లో 27 కంపెనీల అధ్యక్ష మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి పారిపోయినాయి అధ్యక్ష. ఒక ఉదాహరణ ఇస్తాను అధ్యక్ష. నిజంగా అధ్యక్ష, ప్రతిపక్ష పార్టీ ఈ రోజు ఇక్కడ ఉంటే నేను సూటిగా ప్రశ్నించాలనుకున్నాను అధ్యక్ష. వోల్టాస్ అధ్యక్ష, టాటా గ్రూప్ సంస్థ వోల్టాస్, వాళ్ళకి ఇచ్చిన 7 ఎకరాలు ఏదో పైప్ లైన్ వేస్తున్నారు, మాకు ఇంకో పక్కనున్న 7 ఎకరాలు ఇవ్వండి అని వాళ్ళు అడిగారు అధ్యక్ష. వాళ్ళు ఆనాడు పెట్టుబడి 1200 కోట్ల రూపాయలు, సుమారుగా 2000 మందికి ఉద్యోగాలు అధ్యక్ష. ఆ 7 ఎకరాలు ఇవ్వనందుకు వాళ్ళు తమిళనాడుకి వెళ్ళిపోయారు అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష మైక్రోమాక్స్ అధ్యక్ష పట్టించుకోలేదు. జిఎం మాడ్యులర్, ఇప్పుడు మనం పెద్ద పెద్ద యాడ్లు చూస్తున్నాం, స్విచ్ బోర్డ్ కంపెనీ, ఆంధ్ర కంపెనీ, ఆనాడు 133 కోట్ల పెట్టుబడి, 2230 మందికి ఉద్యోగాలు కల్పించే కంపెనీ కూడా ఈ రోజు తెలంగాణకు పంపించారు అధ్యక్ష. మనం గతంలో చూసాం, ఏం తప్పు చేయని అమర్ రాజా బ్యాటరీ పైన ఎలా రేట్లు చేశాం, పొల్యూషన్ రేట్లు, అదే విధంగా మన లేబర్ రేట్లు, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు అధ్యక్ష. అమర్ రాజా బ్యాటరీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ అధ్యక్ష. అలాంటి కంపెనీని కూడా తీసుకెళ్లి తెలంగాణకు పంపించే పరిస్థితి గత ప్రభుత్వం తీసుకొచ్చిన అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, గతంలో శ్రీకాళహస్తిలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అధ్యక్ష. అతను టీసీఎల్ సంస్థకు చెందిన బడాచోర్ నేను పాదయాత్ర, యోగలం పాదయాత్రలో పేరు పెట్టాను అధ్యక్ష. ఆయన చైనా సంస్థ, టీసీఎల్ సంస్థకి చెందిన ఒక చైనీస్ ఎంప్లాయీని భోజనానికి పిలిచి బయట నుంచి తలుపు లాకేసి వెళ్ళిపోయాడు అధ్యక్ష. ఎందుకంటే క్యాంటీన్ కాంట్రాక్ట్ ఆయన కావాలంట, వెహికల్ కాంట్రాక్ట్ ఆయన కావాలంట అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళింది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి ప్రధానమంత్రి ఆఫీస్ దగ్గర నుంచి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి ఫోన్ వచ్చిన తర్వాత వాళ్ళు వదిలిపెట్టే పరిస్థితి అధ్యక్ష. ఇంతేకాదు అధ్యక్ష, నేను గతంలో ఐటీ గురించి మాట్లాడేటప్పుడు కూడా చెప్పాను. టీసీఎల్ సంస్థ కష్టపడి మన ప్రభుత్వం గతంలో తీసుకొస్తే అధ్యక్ష, గత అధికారులు గాని మంత్రులు టీసీఎల్ వస్తే కూర్చోబెట్టి లోకేష్ కి మీరు ఎంత వాటా ఇచ్చారని అడిగారు అధ్యక్ష. చైనీస్ కంపెనీని ఇట్లా మాట్లాడతారు అధ్యక్ష. ఇట్లా అడుగడుగునా అవమానించారు అధ్యక్ష, అడుగడుగునా ఇబ్బంది పెట్టారు అధ్యక్ష. అధ్యక్ష, మీరు చూస్తే గత 5 సంవత్సరాలు ఫాక్స్కాన్ కానివ్వండి, పెగాట్రాన్ కానివ్వండి, యాపిల్ కానివ్వండి, ఇదంతా తమిళనాడుకి, కర్ణాటకకి, తెలంగాణకి వెళ్లే పరిస్థితి అధ్యక్ష. సెమీ కండక్టర్ సప్లై చైన్ మొత్తం ఆనాడు మన ప్రభుత్వం మారిన తర్వాత అవన్నీ కూడా గుజరాత్ రాష్ట్రానికి వెళ్ళిపోయే పరిస్థితి. గడిచిన 5 సంవత్సరాలు ఏనాడైనా ముఖ్యమంత్రి గారు ఒక పారిశ్రామికవేత్తను కలిసాడు అధ్యక్ష. మంత్రి గారు వెళ్ళారు అధ్యక్ష. మంత్రిని అడితేమో కోడి ముందలు వచ్చిందా, గుడ్డు ముందలు వచ్చిందా ఇంకా ఆలోచిస్తున్నా అని చెప్పాడు అధ్యక్ష కోడిగుడ్డు మంత్రి. అలా ఉంది పరిస్థితి. ఏనాడు వాళ్ళు వెళ్ళలేదు, కలవలేదు, ఒప్పందాలు కుదిరించుకోలేదు, పరిశ్రమలు తీసుకురాలేదు అధ్యక్ష. ఒక మాట చెప్పాలంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర క్రెడిబిలిటీ చాలా కింద ఉంది అధ్యక్ష. యువగలం పాదయాత్రలో నిరుద్యోగ యువకులందరూ నన్ను అడిగారు, మీరు పరిశ్రమలు పెట్టుబడులు మీరు ఎట్లా తీసుకొస్తారంటే వాళ్ళకి ఒకటి చెప్పాను అధ్యక్ష, మా దగ్గర ఒకటి ఉంది, అది బ్రాండ్ బాబు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాను అధ్యక్ష. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మళ్ళీ పెద్ద ఎత్తున పెట్టుబడులకి ఆంధ్ర రాష్ట్రం పెట్టేదానికి పరిశ్రమలు ఈ రోజు క్యూ కడుతున్నాయి అధ్యక్ష. ఈ రోజు మేము గర్వంగా చెప్పగలుగుతాం అధ్యక్ష, గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో తీసుకొచ్చాం చంకలు గుద్దే దాంట్లో చూస్తే
మొన్న ఒక్క కేబినెట్ మీటింగ్ లో 50% పెట్టుబడి కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, ఒక్క కేబినెట్ మీటింగ్ లో మన ప్రభుత్వం క్లియర్ చేసింది అధ్యక్ష. కేవలం 5 నెలలు అయింది మన ప్రభుత్వం ఏర్పడి. సో పెద్ద ఎత్తున మళ్ళీ పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తున్న పుస్తక పఠనం ద్వారా విజ్ఞానం సిద్ధిస్తుందని, విద్యార్థి దశ నుండి గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని భీమడోలు ఎక్స్ఎస్సీఏ సత్యనారాయణ అన్నారు. భీమడోలు శాఖ గ్రంథాలయంలో 57వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు బహుమతి ప్రదానోత్సవాన్ని స్థానిక అమ్మవార్ల ఆలయం వద్ద ఘనంగా నిర్వహించారు. గ్రంథపాలకుడు కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో అభివృద్ధి కమిటీ అధ్యక్షులు తుమ్మల ఉమామహేశ్వరరావు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ పద్మావతిదేవి, భీమడోలు ఎక్స్ఎస్సీఏ బి సత్యనారాయణ, ఎస్ఐ వై సుధాకర్, ఎక్స్ఎస్ఎస్ఐ శివధర, ఎంఈఓ భాస్కర్ కుమార్, సత్యం ఫౌండేషన్ అధినేత బాలనాగు, విజయసారథి, మానవతా చైర్మన్ గుల్ల నౌకరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మండే సుధాకర్, ప్రిన్సిపల్స్ కె ప్రేమ్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. ఒక వేదిక అంటూ లేని టైంలో, ఇక భవిష్యత్తులో లైబ్రరీ తీసేస్తారనే టైంలో ఈ లైబ్రరీకి ఒక ఆయువుగా, ఒక భవిష్యత్తు నుంచి గాలిని అందించి భీమడోల్లో ఒక లైబ్రరీకి సైట్ ఇచ్చారు, మనకు వేదిక ఇచ్చారు. అలాంటి బాలనాగ్ విజయసాద్ గారికి అన్ని విషయాల్లో నేను గ్రంథపాలకులుగా ఆయనకి తెలుసు ఉంచిన అందరూ కూడా, ఎందుకంటే చదువు విషయంలో ఎంత ఇంపార్టెంట్గా మీరు చదువుకుంటూ ఉంటారో అదేవిధంగా గ్రంథాలయానికి వెళ్ళి మీకు నచ్చిన పుస్తకాలు చక్కగా చదువుకుంటే కనుక మీకు ఎంతో జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుందని, ఆ విధంగా మీరు అందరూ కూడా చదువు పట్ల ఉత్సాహాన్ని, ఇంట్రెస్ట్ని చూపిస్తారని ఆశిస్తూ, మరి చదవడం అనేది ఒక అద్భుతమైన కాలాది. ఫాస్ట్ రీడింగ్ రావాలి మీకు బాగా, అప్పుడే చాలా పుస్తకాలు చదవగలుగుతారు. రాజులు దేవాలయాలు, విద్యాలయాలు, గ్రంథాలయాలు కాపాడేవారు, నిర్వహించేవారు అన్నమాట. వారి సంతతి నుంచి నేటి మన భీమడోలు మండలంలో లేదు భీమడోలు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ వారసత్వాన్ని కొనసాగిస్తూ, దీన్ని సహాయం చేస్తూ, సమయపాలన చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాలనుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఈశ్వరలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఈసారి 2 కొబ్బరి దగ్గర బియ్యం పండుగలో పెట్టుకోండి. అలాగే 4 గంటలు పక్కన తీసుకెళ్ళాలి. అరటిపళ్ళు 4 గంటలు పక్కన తీసుకెళ్ళాలి. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యత పెద్ద సవాల్గా మారిందని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ కార్పొరేటివ్ ట్రైనర్ మాకెన సతీష్ పేర్కొన్నారు. కాకినాడ శ్రీనగర్లోని ఆదిత్య శ్రీనగర్ స్కూల్లో తల్లిదండ్రుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాకెన సతీష్ మాట్లాడుతూ నేటి పరిస్థితులకు అనుగుణంగా తల్లిదండ్రులు పిల్లలను కనిపెట్టుకుంటూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ నల్లమిల్లి శృతిరెడ్డి, ఆదిత్య శ్రీనగర్ స్కూల్ ప్రిన్సిపల్ రమేష్, కోఆర్డినేటర్ రాజేష్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. పొద్దున్నే లేవాలి, ఇంటి పనులు చేసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి, భర్తను ఆఫీస్ పంపించుకోవాలి, పిల్లల్ని ఆఫీస్ పంపించుకోవాలి, పిల్లలు స్కూల్కి రావాలి. కానీ తండ్రులు చాలామంది మార్నింగ్ ఏ పని ఉండదు. ఎంతమంది తండ్రులు డెఫినెట్గా తెల్లవారుజామున 4:30కో 5కో లేస్తున్నారు, లేచి పిల్లవాడిని లేపుతున్నారు, పిల్లవాడితో కబురు చెప్తున్నారు, పిల్లవాడు నిద్రపోకుండా ఎలా చదివిస్తున్నారు. ఎంతమంది తండ్రులు తమ పిల్లల యొక్క డైరీ చూస్తున్నారు పేరెంట్స్.
ఎంతమంది తండ్రులు తమ పిల్లల యొక్క టీచర్ని కలుస్తున్నారు? కనీసం వారానికి 10 రోజులు కలుస్తున్నారు. మా ప్రిన్సిపల్స్ మేడం పేరెంట్స్కి ఒక సెషన్ పెడతాం. సో ఇప్పుడు మేము టీచర్స్కి ఓరియంటేషన్స్ లేదా పిల్లలకి ప్రోగ్రామ్స్ అలా చాలా స్కూల్లో 365 days ఏదో యాక్టివిటీ జరుగుతూనే ఉంటుంది. సో ప్రిన్సిపల్స్ అందరూ పేరెంట్స్కి ఒక సెషన్ పెడదామంటే ఎందుకు అని అడిగాను. సో దానికి వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే, సో పిల్లలు ఒక మెయిన్ పిల్లలు అయితే చుట్టూ 3 ఇంపార్టెంట్ పిల్లర్స్ ఉంటారండి. ఒకటి ఆబ్వియస్లీ స్కూల్, వాళ్ళకి చదువు చెప్పే టీచర్స్, యాజ్ మేనేజ్మెంట్ మేము, అండ్ యాజ్ పేరెంట్స్ మేము. సో ఈక్వల్గా మనకి నలుగురికి వాళ్ళ లైఫ్లో ఈక్వల్ పోర్షన్స్ అంటే సపోజ్ 25% కెన్ ఇస్తే, సో మాకు వచ్చిన ఒక ప్రశ్న ఏంటంటే ఓకే 75% మేము ఏం చేయాలి అన్నది మేము చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. బట్ పేరెంట్స్ యొక్క రోల్ ఏంటి? సో ఆ 25% ఏదైతే చాలా విషయాలు మీతో తన అనుభవం నుంచి మీతో చర్చించాను. చాలా మందికి ఒక అనుమానం, పిల్లల్ని పెంచడం కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుందా? మన అమ్మకి ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎవరైనా ఇచ్చారా? మన అమ్మమ్మకి ఎవరైనా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చారా? మన నాయనమ్మకి ఎవరైనా మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చారా? మన అమ్మ ఇలాంటి సెషన్కి అటెండ్ అవ్వాలా, మన నాన్న ఇలాంటి సెషన్కి అటెండ్ అవ్వాలా, కానీ మనం అటెండ్ అవుతున్నాం. ఎందుకు అటెండ్ కాలేదో తెలుసా? పిల్లల్ని ఎలా పెంచాలో ఆవేళ సమాజం నేర్పింది, ఆ రోజు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నేర్పింది. అమ్మమ్మ తాతయ్యలు చెప్పిన పేదరాశి పెద్దమ్మ కథలు, రామాయణ మహాభారత గాథలు జీవన సత్యాలను తెలిపాయి. అటు వెళితే బాబాయ్, ఇటు వెళితే మామయ్య, అటు వెళితే అత్త, ఇటు వెళితే తాతయ్య, ఇటు వస్తే పిన్ని, అటు వస్తే పెద్దమ్మ కనిపించిన రోజులు జీవిత సత్యాలు వాళ్లే నేర్పారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఏనాడైతే భారతదేశంలో చిత్రమైందో, పిల్లల్ని పెంచడం కూడా నేర్పాల్సిన బాధ్యత ఏర్పడింది. కాకినాడలో ఈ నెల 24వ తేదీన జరగబోయే కాపు కార్తీక వన సమారాధన మహోత్సవానికి కాపు సామాజిక వర్గం హాజరయ్యి విజయవంతం చేయాలని ఆంధ్ర కాపు సద్భావన సంఘం కాపునాడు కాకినాడ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వాసిరెడ్డి యేసుదాసు, చిట్నిడి శ్రీనివాసు పిలుపునిచ్చారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల శుభం కాపు కళ్యాణ మండపం ఆవరణలో జరగబోయే ఈ కార్యక్రమానికి ఆంధ్ర, తెలంగాణ నుండి పలువురు కాపు ప్రముఖులు హాజరు కానున్నారని వివరించారు. ప్రస్తుతం కాపు సామాజిక వర్గానికి చెందిన 35 మంది ప్రజాప్రతినిధులను సత్కరిస్తున్నట్టు తెలియజేశారు. 5 మంత్రులతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్తీక వన సమారాధనకు హాజరవుతున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే వీరందరినీ ఆహ్వానించినట్లు అధ్యక్ష కార్యదర్శులు తెలియజేశారు. సుమారు 40,000 మంది కాపు సామాజిక వర్గం వనభోజనానికి వస్తుందని అంచనా వేసినట్టు తెలిపారు. వీరితో పాటు గతంలో పనిచేసిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు వైద్యులు, న్యాయవాదులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు హాజరవుతారని 20 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని కుటుంబ సమేతంగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్తీక వన సమారాధన కాపు శుభం కళ్యాణ మండపం ప్రాంగణంలో జరుగుతూ ఉంది. ఈ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నవాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు, తెలంగాణ నుంచి కూడా పెద్దలందరినీ పిలవటం జరిగింది. ప్రధానంగా మొన్న కూటమిలో నెగ్గిన 22 మంది ఎమ్మెల్యేలు, 3 పార్లమెంట్ సభ్యులు, 7 ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు అందరినీ కలిపి 35 మందిని గౌరవ సత్కారం చేయాలని సంఘం ఏకగ్రీయంగా తీర్మానం చేసి వాళ్ళందరికీ కూడా అసెంబ్లీకి, అదేవిధంగా కౌన్సిల్కి కూడా పట్టుకెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. మంత్రులు 5, వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని కూడా పెట్టడం జరిగింది. ఇది అందరూ ఆహ్వానితులే, ఫ్యామిలీలతో రావాలని సుమారు 45 సంవత్సరాలుగా చేస్తున్న కాపు వన సమారాధన అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా. అన్ని ప్రాంతాల్లో కూడా పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఏం పెట్టుకున్నా ఇది జిల్లా హెడ్ క్వార్టర్ ఎప్పుడో శిఖర్ నాయుడు గారు స్థాపించిన కాపు సంఘం, ఆకుల శివనాయుడు గారు నడిపిన కాపు సంఘం, తర్వాత చాలామంది పెద్దలు ఎస్ సూర్య గారు, పోతుల సీతారామయ్య గారు, అదేవిధంగా కొమ్మిరెడ్డి వీరభద్రరావు గారు ముందు చాలామంది కార్యక్రమాలను నడిపి ఈ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చి వారికి ఏ కష్టం వచ్చినా సంఘం ఉంది అనే ధైర్యంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆంధ్ర కాపు సద్భావన సంఘం తరపున మరి 24/11/2024 సంవత్సరాన్ని కాపు వన సమారాధన మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందాక వాసిరెడ్డి యేసుదాస్ గారు చెప్పినట్టుగా
మరి అందరు ఎమ్మెల్యేలని గెలిచిన వారు అందరినీ మరి పిలవడం జరిగింది. అలాగే గతంలో పనిచేసిన శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఎవరున్నా సరే వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. రాజకీయ పార్టీలకు అతీతంగా ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా చక్కగా ఆహ్వానించడం జరిగింది. అలాగే వివిధ మన ఏరియాలో ఉన్నటువంటి కాపు సంఘాలన్నింటినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అలాగే టీచర్లు కానీ, వైద్యులు కానీ, లాయర్లు కానీ, కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరున్నా సరే వారందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అందరూ కూడా వస్తారని చెప్పి మరి తెలియజేయడం జరిగింది. ఏర్పాట్లన్నీ ఘనంగా కమిటీ అందరూ కూడా మరి కూర్చొని చేస్తూ ఉన్నాం. అందరూ తప్పకుండా ఇది కార్తీక మాసం గుర్తొచ్చేది కాకినాడకి కాపు వన సమారాధన. మరి ఇటువంటి వన సమారాధన అంటే మన కాపులందరికీ ఓ పెద్ద పండుగ లాంటిది. అందరూ ఇక్కడికి వచ్చి ఈ 30,000-40,000 మంది వచ్చే కాపులందరినీ మరి వారి కళ్ళతో చూసుకుంటే ఆనందం. అలాగే మన బంధువులు కానీ, దూర బంధువులు కానీ ఎవరైనా సరే ఆత్మీయ కలకి కింద ఇక్కడ ఉంటుంది కాబట్టి అందరూ వచ్చి, అలాగే ఆ రోజు మరి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది సావిత్రి గారి ఆధ్వర్యంలో. అవి కూడా సరదాగా ఆటపాట మరి ఆడుకోవడం, క్విజులు కానీ, అలాగే హౌసీ కానీ ఆడుకుంటూ ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ కూడా ఆర్గనైజ్డ్గా ఉంటాయని చెప్పి మీరు అందరూ వచ్చి పాల్గొనవలసిందిగా మరి అందరినీ కోరుతాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.